కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాను. ఇవన్నీ చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం కలగలుగుతాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి మీకు వందనాలు తెలియజేస్తాం. అడుగునైన నన్ను మీ అద్భుతమైనటువంటి సేవకుల మధ్య ఈ దినము నిలబెట్టారు. బలహీనతలను బలపరచండి. కేవలము ఈ కార్యం మీ మహిమార్థమై మాత్రమే జరిగినట్లుగా సమస్తాన్ని చక్కబరచండి. నా నోటిని నీ బోరగా వాడుకోండి. ఒక వ్యక్తిగా, ఒక మనుషుడిగా ఇక్కడ నేనేమీ చేయలేను. మీ యొక్క సహాయం లేదు, ఏమీ చేయలేను. పరిశుద్ధాత్ముడా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే మహిమ పొందుకోమని చేస్తున్నామని అడుగుతున్నాం పరమతండ్రి. ఆమేన్. మంచిది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రీజనల్ చైర్మన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సెక్రటరీ గారు, మిగిలిన నాయకులకు వందనాలు, ఇప్పుడు వచ్చిన తోటి సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పుణ్యనగరంలో సేవకుడిగా మీరు చేర్చుకుని ఇక్కడ నిలబడటం అనేది, సేవకుల మధ్య నిలబడటం అనేది ఇదొక మంచి ప్రివిలేజ్ అనుకున్నాను. అశోక్ గారు అంటూ ఒక తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత నిలబడలేదు అన్నారు. మరి కొన్ని తుఫానులే మీరందరూ ఒక పెద్ద తుఫాను అనుకునేది. మరి ఇక్కడ థియాలజీ చదివే చాలా మంది ఇక్కడ అందరికీ కూడా సంఘ చరిత్ర చాలా మంచిది. అపోస్తులైన తోమా గారి గురించి సుపరిచితమే. మళ్ళీ నేను చెప్పే ప్రత్యేకత ఏమి లేదు. కానీ భారతదేశ క్రైస్తవ దినం సరిగ్గా ఇవాళకి 1949 సంవత్సరాలైంది. తోమా గారు మరణించి 2021 నుంచి 72 తీసింది. 1949 సంవత్సరాలు. చూడండి, నిజ దేవుని స్థితికి ఎంత సమయం పట్టేసిందో. నిజ దేవుని యొక్క ఆ నామము ప్రచురితం అవ్వడానికి దాదాపు 2000 సంవత్సరాలు పట్టేసింది. ఏదైనా చిన్న కార్యక్రమం జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మీడియాలో వెళ్ళిపోవడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నట్టు వేళ సత్యదేవుని యొక్క ఆ మాట, ఆ సువార్త భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నది అని అధికారికంగా డిక్లేర్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇది శోచనీయం. ప్రభుత్వాలు ప్రకటిస్తేనేమి, ప్రకటించకపోతేనేమి సువార్త అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. లెక్కలు చూస్తే 2.3% ఉన్నారు 2011వ సంవత్సరం యొక్క జనాభా లెక్కలు. ఆ జనాభా లెక్కల్లోనే కుల, మత, లింగ నిష్పత్తి ఇవన్నీ కూడా సేకరించబడతాయి. 2.3% మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈ 10 సంవత్సరాల్లో చూస్తే దాదాపు 3% దాటినట్టుగా క్రైస్తవ జనాభా ఉంటుంది. మనము ఈ లెక్కలనే చూసుకుంటున్నాం, కానీ వాస్తవానికి ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. గతం గుంటూరులో ఒక యవనస్తుల మీటింగ్లో మేము ఏర్పాటు చేసినటువంటి స్టాటిస్టిక్స్లో జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే ఈ దేశంలో హిందువులు మైనారిటీస్. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ స్టాటిస్టిక్స్ చూస్తే ఈ హిందూ దేశంలో హిందువులే మైనారిటీస్. ఎలాగంటే వీళ్ళు చెబుతున్నటువంటి 3%, 4% లెక్కలలోకి వచ్చినటువంటి క్రైస్తవులు 3-4% ఉండొచ్చేమో. అజ్ఞాత క్రైస్తవులు, చెప్పకోకుండా యేసు ప్రభువుని అంగీకరించిన వారు
అలాగే ప్రతి ఒక్కరూ కూడా టీవీ ద్వారాగాను, రేడియో ద్వారాగాను, ఒక సేవకుడి ద్వారాగాను ఏదో ఒక సమయంలో ఇలాంటి సందర్భాలలో సువార్త వారి యొక్క చెవులకు వినపడినప్పుడు నిజమేనేమో, యేసు ప్రభువు నిజమైన దేవుడేమో అని వారికి తెలియకే ఆ మార్పు అనేది వారి హృదయంలో వచ్చిన వారి జాగ్రత్తగా గమనించండి. అనేక మంది ఈరోజు హైందవులు, క్రైస్తవేతరులు చర్చిలకి, బహిరంగ క్రైస్తవ సభలకి హాజరవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి ఏదో వేదిక మీద క్రీస్తు యొక్క మాటని ఉటంకిస్తూ ఉన్నారు. ఈ రీతిగా గనక సువార్త ఎవరైతే వెళ్ళిందో, ఎవరైతే విన్నారో ఖచ్చితంగా ఒకంత ఆలోచన చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నాస్తికులు కూడా, ఈ దేశంలో నాస్తికులు కూడా ఏదో ఒకసారి యేసు ప్రభువు గురించి ఆలోచించి నిజమేనా అన్న స్థితి ఏర్పడిన ఆ లెక్కలన్నీ తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, పార్సీకులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరి జనాభా తీసేస్తే వీరందరినీ క్రైస్తవుల్లో చేర్చుకుంటే హైందవ్యం మైనారిటీ అయింది. మనమేమి దిగులు చెందాల్సిన అవసరం లేదు, కానీ చేయవలసినది సువార్తీకరణ. వాక్యం చెబుతున్నది. అందుకని మనం ఈరోజు ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం ఏ రీతిగా వచ్చింది, అసలు ఎందుకని దీనికి ప్రాశస్త్యత, ప్రాముఖ్యత, ఈ ప్రాముఖ్యతలో మన పాత్ర క్రైస్తవ్యం రావడం అంటే సువార్తే కదా, సువార్త రావడం, సవార్థీకరణ జరగడం. మరి సవార్థీకరణలో సేవకులుగా మన భాగస్వామ్యం. వాక్యము సవార్థీకరణ గురించి ఏమి చెబుతుంది, జరుగుతున్నది ఒకంత ఆలోచన చేద్దాం. చదవబడినటువంటి వెర్సలో సుగంధ తైలము కంటే మంచి సుగంధ తైలం అద్భుతమైనటువంటి సువాసన చెందుతూ ఉంటుంది. జ్ఞానేంద్ర సొలొమోను ప్రసంగి చెబుతూ దానికన్నా మంచి పేరు మేలు చెప్తూ ఒక 10 మంది పాస్టర్లకు చోట కూర్చుంటే నేను పెంతెకొస్తు, నేను బ్రదర్ని, నేను బ్యాప్టిస్ట్ని అని చెప్పుకుంటారా? మీ క్రిస్టియన్ అని ఎవరు చెప్పు. మీరు ఎవరు అంటే ధైర్యంగా నేను క్రిస్టియన్ అనే స్థితి సౌవార్థీకరణకు పునాది. ఇదే మంచి పేరు, ఇదే మంచి పేరు. క్రిస్టియన్ అనేది మంచి పేరు. ఎందుకంటే సుగంధ తైలం కన్నా ఒక క్రైస్తవునిగా ఉండటం అనేది మంచి పేరు. పెట్టుకున్న పేరు వల్ల కాదు, ఆనందరావు అని పేరు పెట్టుకుంటాం, ఎప్పుడు విచారంగానే ఉంటాం. కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటారు, 10 రూపాయలు కూడా చేతులు. కానీ క్రైస్తవుడు అనే నామకరణం ధరించిన మనము ఎన్నటికీ కూడా పేదవారం కాదు, లేని వారం. ఇది ఒక అద్భుతమైన సత్యం. అందుకనే సుగంధ తైలము కంటే మంచి పేరు క్రైస్తవుడు అనే గొప్ప పేరు మనకున్నది. అంతకు మించినటువంటి సంపద, ఆస్తి మనకు అవసరం. అలాగే ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో డేస్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో దినోత్సవాలు. నా ఎరుకలో నేను చాలా దినోత్సవాలు ఎరుగుదును. ప్రతిదీ కూడా పుట్టినరోజే, 1, 2 డెత్ డేలు మాత్రం ఆ సెలబ్రేషన్ చేస్తారు. మీరు చూసుకోండి, అన్నీ కూడా ఫలానా ఆయన పుట్టినరోజు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 5 టీచర్స్ డే, ఆయన పుట్టినరోజు. ఇలా అన్ని దినోత్సవాలు పుట్టినరోజులైతే భారతీయ క్రైస్తవ దినోత్సవం డెత్ డే. అందుకనే ప్రసంగి చెప్తాడు కదా సొలొమోను గారు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. కానీ సహవాసాల్లోనూ, క్రైస్తవ సమాజాల్లో, సేవకుల్లోనూ, విశ్వాసంలోనూ జన్మదినాలు, పుట్టినరోజులు, వివాహోత్సవాలు, షష్ఠి పూర్తులు హోరు నడిచిపోతుంది. ఎక్కడ చూసినా ఇదేమో, ఎక్కడ చూసినా. కానీ ఇవన్నిటికన్నా ఈ పుట్టినరోజు కన్నా, నీ
పెళ్లి రోజు కన్నా, నువ్వు 60 సంవత్సరాలు పూర్తి చేసుకునే రోజు కన్నా అద్భుతమైనది నీ మరణ దినం. అద్భుతమైనది నా మరణ దినం. ఎందుకంటే హీజ్ అ పైలట్. అపొస్తలుడైన తోమ మన ముందు నడుస్తున్నాడు. ఆయన జనన దినము చరిత్రకి అందలేదు. లెక్కలు వేస్తే దొరుకుతుంది కానీ దాన్ని ఆహారంగా తీసుకోలేదు. కానీ మరణ దినము చారిత్రక సత్యం. ఆ మరణ దినం భారతీయ క్రైస్తవ దినోత్సవం. మనమంతా కూడా ఎంత అదృష్టవంతులు భారతీయులు. సాక్షాత్తు యేసు ప్రభువుల వారితో ఉన్నటువంటి శిష్యులు మన దేశానికి వచ్చి ఆయన యొక్క ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చేసి ఈ దేశానికి సమాధీకరణ చేసినటువంటి అద్భుతమైనటువంటి మిషనరీ కాలం పోయి మినిస్ట్రీలు వచ్చింది. మినిస్ట్రీకి మిషనరీకి చాలా తేడా ఉంది. ఇది వేదిక కాదు, ఆ సందర్భం ఒక అద్భుతమైనటువంటి మిషనరీగా మన దేశం వచ్చారు. దాదాపు మనందరికీ తెలిసిందే, క్రీస్తు శకము 52వ సంవత్సరంలో ఆయన వచ్చారు. ఆయన పుట్టిన ప్రదేశం మాత్రం చరిత్ర కలిగింది. ఇజ్రాయేల్ దేశంలోని గలిలయ ప్రాంతం. లెక్కల ప్రకారం ఇంచుమించుగా యేసు ప్రభు వారి వయస్సు కన్నా 3-4 సంవత్సరాలు ఈయన పెద్దవాడని చెప్తారు. 3-4 సంవత్సరాలు అంటే ఈ మొదటి శతాబ్ద ప్రారంభంలోనే అపోస్తలుడైన తోమా గారు జన్మించినట్లుగా స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటాయి, గణాంకాలు చెప్తూ ఉంటాయి. రోజు మాత్రం చారిత్రక సత్యం రాలేదు బయట. దాదాపు 20 సంవత్సరాలు 52 నుంచి 72 వరకు భారతదేశంలో ఉంటూ ఆయన యొక్క జీవనయాత్ర ముగించారు. అసలు భారతదేశం క్రైస్తవ్యం అనేది తోమా గారి రాకముందు, తోమా గారి రాక వెనక ఊహించలేదు. క్రైస్తవ్యమే కాదు సుమా, భారతదేశ చరిత్ర తోమా గారికి ముందు, తోమా గారికి తర్వాత చూస్తే ఈ దేశం యొక్క ఆత్మీయ జీవనాన్ని, దాని యొక్క దశ, దాని యొక్క దిశ నిర్ధారించింది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలిగిన గారు. ఎందుకో తెలుసా ఇంత బలగుద్ది చెప్పగలుగుతారంటే, తోమా గారు మన దేశం రాక వరకు దేశ యొక్క ఆధ్యాత్మిక స్థితి మూఢనమ్మకాలతో, మన దైవత్వము భక్తి అంతా కూడా రాయి రంప చెట్టు చావుకే చెందింది. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక స్థితిలో, ఆత్మీయ స్థితిలో మార్పు వచ్చింది. భక్తి మార్గంలో మార్పులు వచ్చినాయి. సత్యదేవునికి ఆరాధన సమర్పించడం జరిగింది. అందుకని తోమా గారు ఒక అద్భుతమైనటువంటి మినిస్ట్రీ సర్వకులు గుర్తు చేశారు. మార్పు సువార్త, మత్తయి సువార్త చివరి అధ్యాయం మనకి తెలిసింది 19 ఒక గ్రేట్ కమిషన్ మనకి ఇచ్చారు. మీరు వెళ్ళి సమస్తమైనటువంటి జనాలకి అందరికీ వెళ్ళి సువార్త ప్రకటించండి. గో అండ్ స్పెల్ ద గాస్పెల్, గో అండ్ స్పెల్ ద వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వెళ్ళి యేసు యొక్క మాటని ప్రకటించండి. ఇది ఒక గ్రేట్ కమిషన్. ఈ కమిషన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఆనాడు 12 మంది శిష్య బృందం మీద ఆయన పెట్టాడు. అపోస్తలులుగా అభిషేకించాడు, పంపించాడు. ఈనాడు మన భుజాల మీద ఉన్నది, మనం దాన్ని కొనసాగిస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే తోమా గారు వచ్చిన విధానాలు కనుక మనం చూడగలిగితే దాదాపు పునరుత్థానమైనది, ప్రభువు వారి పునరుత్థానమైంది, ఆరోహణం కూడా అయింది. పెంతెకోస్తు పండుగలు, అప్పుడుగలు కూడా అయిపోయినాయి. తరువాత క్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ కమిషన్,
మీరు వెళ్ళి సర్వ జనులకు సువార్త ప్రకటించుడి అన్న మాట ఎలా నెరవేర్చాలి? ఇంచుమించుగా చరిత్రకి అందిన ఆధారాలను బట్టి చెప్తారు కదా. ఆ రోజు ఆ 12 మంది శిష్యులు కలిసి చీటీలు వేసుకున్నారు. తోమాకి భారతదేశం వెళ్ళాలని చీటీ వచ్చిందని ఒక రాతపూర్వక ఆధారం చెబుతుంది. ఆ చీటీలో తోమా గారికి వచ్చింది. వాస్తవానికి తోమా గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు గలిలయ ప్రాంతంలో. అతని బాల్యం నుంచి కూడా సరైనటువంటి ఆరోగ్యం ఆయనకి లేదు. గట్టిగా చెప్పాల్సి వస్తే మనకున్న ఫిజిక్ కూడా, ఈ శరీర దారుఢ్యం కూడా తోమా గారికి లేదని చెప్తుంది. నేను ఎందుకని మీ నొక్కి చెప్తున్నానంటే, కాళ్ళు, చేతులు, శరీరం, అన్నవయవాలు బాగున్న మనం సువార్త అందించడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నామా, లేదా సేవకుల పేరుతో సువార్త నెపముతో ఈ యొక్క శారీరక దారుఢ్యాన్ని వేరే కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నామో ఆలోచించాలి. తోమా గారు బాల్యం నుంచి కూడా ఆయన అంత మంచి ఆరోగ్యవంతుడు కాదు. యవన ప్రాయం వచ్చిన తర్వాత, శిష్య బృందంలో చేరిన తర్వాత ప్రభువు వారితో ఉన్నందుకు ఏమో కానీ మంచి ఆరోగ్యం సంతరించుకున్నాడని చరిత్రకు ఆధారాలు చెప్తారు. అయినప్పటికీ కూడా తోమా గారు దూర ప్రయాణాలు చేయని శరీరం, ఆయన చేయలేని శరీరం. ఆయన చేపలు పట్టేవాడిన ఆధారాలు మాత్రం ఎక్కడ లేవు. ఈజ్ ఎ బిల్డర్. బిల్డర్ అంటే ఈరోజు మనకు ఇనుము, ఇసుక, కాంక్రీట్తో బిల్డ్ చేస్తున్నాం. ఆ రోజంతా కూడా చెక్కే, నక్షి పని. చెక్క అంటే మంచి వడ్రం వేస్తుంది తోమా గారు. నక్షి పని చేసి దానితోటే చెక్కలతో ఇల్లు నిర్మించేవారు. మనందరికీ చాలామందికి తెలుసు, పూర్వం అన్నీ కూడా చెక్కతో నిర్మించిన ఇల్లే. ఆ పనిలో నిష్ణాస్తుడు అపోస్తలుడైనటువంటి తోమా గారు. బహుశా పేతురు గారు అలాగా తోమా గారు పక్కన ఉన్నాడు కాబట్టి, ఇల్లు వాకి కడతాడు కాబట్టి చాలాసార్లు నీకు ఒకటి, ఆయన ఒకటి, ఇంకొకటి కడేస్తానని చెప్పాడు. మనకు తెలుసు కదా. పేతురు గారు ఒక ముందడుగు వేసి, ప్రభా నీకొకటి, ఏలియా గారికి ఒకటి, ఈయనకొకటి ఇల్లు కట్టేస్తాను, 100 సార్లు కట్టేస్తాను. ఎందుకంటే పేతురు గారు వలయటంలో ప్రావీణ్యం ఉంది, తోమా గారికి ఇల్లు కట్టడంలో ప్రావీణ్యం. బహుశా వారి సహచర్యము ఆ రీతిగా, ఆ ధైర్యంతో పేతురు గారు అనే ఉంటాడు. ఈ రీతిగా తోమా గారి యొక్క నిపుణత శిష్య బృందంలో కూడా ఉపయోగపడుతుంది. ఆ నిపుణత అద్భుతమైనటువంటి ప్రభువు కోసం ఆత్మీయ గృహాలు కట్టడానికి ఆయన ఉపయోగించారు. చరిత్ర చెప్తుంది, భారతదేశంలో అసలు భారతదేశ ఎంట్రీ ఎలా జరిగింది. ఉత్తర భారతదేశంలో దాదాపు ఇప్పుడున్నటువంటి పంజాబ్, హర్యానా ప్రాంతాన్ని గోండఫరస్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు యొక్క రాయబారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచి వర్తకుడు. ఆయన పేరు అర్బానీస్. రాయబారి ఈజ్ అన్ అంబాసిడర్ అండ్ మర్చెంట్, ఒక మంచి వర్తకుడు కూడా. ఈ గోండఫరస్కి అద్భుతమైన ఇల్లు కట్టాలి. రాజుగారి అంటే ఆయన కోరిక కూడా రాజప్రాసాదము నిపుణత గలవాని చేత కట్టించాలనే కోరిక పుట్టిందంట. యెరూషలేములో మంచి నిపుణత కలిగినటువంటి పనివారు ఉన్నారని గోండఫరస్కు తెలిసింది. అర్బానీస్ని యెరూషలేం పంపించాడు. అప్పటికే భారతదేశం వెళ్ళాలనే చీటీ తోమా గారికి వచ్చింది. అర్బానీస్ యెరూషలేము వచ్చి తోమా గారి అడ్రస్ కనుక్కున్నాడు. తోమా గారి అడ్రస్ కనుక్కొని, నేను ఈ పని మీద వచ్చాను, మీరు మా దేశం రావాలి అని ఆహ్వానించారు.
చామా గారు కూడా అదే దారిలో ఉన్నాడు. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న తరుణంలో గోండోఫరాస్ అబ్బానీస్ని పంపడం. ఇక్కడే ఒక కథనం కూడా ఉంది. ఎందుకంటే చరిత్ర నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ఒక స్టాండర్డ్ హిస్టరీ ఆధారంగానే చెప్తాను. ఇక్కడ కొన్ని కథనాలు ఉన్నాయి. అవి కొన్ని నమ్మొచ్చు, నమ్మశక్తిగా కూడా ఉండవు. అబ్బానీస్ తోమా గారి గురించి వెతుకులాడుతూ ఉంటే సాక్షాత్తు క్రీస్తు అబ్బానీస్కి ఒక వ్యక్తిలాగా ప్రత్యక్షమై, నువ్వు వెతుకుతున్న వ్యక్తి అదిగో ఆ మార్కెట్లో ఉన్నాడు, వెళ్ళు అని అబ్బానీస్కి చెప్తే అబ్బానీస్ వెళితే, అతడు నా బానిస, అతడిని నేను అమ్మేస్తాను, నీకు నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పినట్టుగా ఈ అబ్బానీస్కి అది పగటి దర్శనమా లేదా అతని ఊహ లేదా ఇది కట్టు కదా అనేది వాస్తవం కాదు. మనం ఈ నేపథ్యంలో అది కూడా ఒకసారి గమనం చేసుకున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బానీస్ అడిగాడట, అయ్యా నీవు క్రీస్తు బానిసవా? ఆ రోజుల్లో దాసులు పాలిష్డ్ సర్వెంట్ అనేది కొంచెం పాలిష్డ్ టెర్మినాలజీ. సర్వెంట్ కన్నా అంతకు ముందు రోజుల్లో టెర్మినాలజీ ఏంటంటే స్లేవ్, బానిస. నువ్వు క్రీస్తుకు బానిసవా అని అడిగితే మనల్ని అడిగితేమన్నా నన్ను అడిగాడు, నువ్వు క్రీస్తుకు దాసుడు అంటే అవునండి అంటావు, నువ్వు బానిసవా అంటే క్రీస్తువడయ్యా, నేను బానిసనేంటి అంటే క్రీస్తు అని వాడు ఒక మనిషిని, ఆడొక యజమానుడని, ఒక బూర్జువా వ్యక్తి అని, నేనాడికి బానిసనేంటి అనే కోపం వస్తుంది. కానీ ఆ రూట్లో ఉన్నాడు కాబట్టి తోమా అవును నేను క్రీస్తుకు బానిసని అని చెప్పాడు. అయితే నీ యజమాని నిన్ను నాకు అమ్మేశాడు, ఇగో పత్రాలు కూడా రాయించినట్టుగా ఉంది చరిత్ర, ఇగో పత్రాలు నువ్వు నాకు కూడా వచ్చేయాలని చెప్పాడు. యజమాని క్రీస్తే నన్ను అమ్మేశాడంటే ఇంకా ఎందుకు నడవని కూడా వచ్చేసినట్టుగా ఒక కథనం ఉంది. వారిరువురు కూడా మధ్యధరా సముద్రం నుంచి ప్రయాణం చేసుకుంటూ ఆ సిరియా దేశం, ఈ పాలస్తీనా ఇవన్నిటిని ప్రయాణం చేసుకుంటూ, ఆ రోజుల్లో ఓడలే కదా, నాటు పడవలు, ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే పూర్తి స్థాయి ఓడలు కూడా లేవు, నాటు పడవలు, తెరచాప పడవలు, వాటి మీద చాలా నెలల తరబడి ప్రయాణించి ప్రస్తుతం కేరళలో ఉన్నటువంటి మలబార్ తీరం అంటారు పూర్వకాలంలో, అది ఇప్పుడు కూడా దాన్ని మలబార్ కోస్ట్ అంటారు. మలబార్ కోస్ట్ అంటే కేరళ. కేరళకి రావడం జరిగింది. కరంగూరు అనే ప్రాంతానికి వాళ్ళు రావడం జరిగింది. అబ్బానీస్ కూడా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సార్జుల నాడాస్కి సువార్త ప్రకటించారు. ఇక్కడ ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? సువార్త మొట్టమొదటిగా చరిత్ర చెబుతుంది నాడార్స్ కన్నా ముందుగా, నాడార్స్కే ఎక్కువ సువార్త ప్రకటించాడు. నాడార్స్ కన్నా ముందుగా కేరళలో ఉన్న యూదులకు సువార్త ప్రకటించాడు. అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్, క్రైస్తవ్యము AD 52 అంటే క్రీస్తు శకము 52వ సంవత్సరం నుంచి. పోర్చుగీస్ వారు 17వ శతాబ్దంలో వచ్చారు, డచ్ వారు 18వ శతాబ్దం ప్రారంభంలో వచ్చారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు 18వ శతాబ్దం ఆ తొలి దశలో భారతదేశానికి వర్తకానికి వచ్చి అప్పటికే వారు నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ పెట్టారు. వాళ్ళ పట్టుకు రాలేదు. ఇది చాలా చిన్నపిల్లలు, 6వ తరగతి పిల్లలని అడిగినా చెప్తారు, కానీ మేధావులైనటువంటి హైందవ ఛాందస్తులకి ఇది నాటట్లేదు. బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చారు ఈ మతాన్ని, ఈ దేవుడిని అని చెప్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవాలి 52వ సంవత్సరం నుంచి ఉంది. అయితే సేవకులుగా అసలు 52లో క్రైస్తవ్యం వస్తే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ క్రీస్తుకి మూలము తండ్రి, అంతే కదండి.
తండ్రి, కుమార, ప్రస్తుతం మన మధ్య ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. క్రైస్తవ్యానికి మూలము క్రీస్తు అయితే క్రీస్తుకు మూలము తండ్రి యెహోవా దేవుడు. అసలు యెహోవా దేవుని గురించి ఎవరికైతే తెలిసిందో వాడి క్రీస్తుని ఎరిగినట్టే లెక్క. ఆ రోజుల్లో యెహోవాని ఆరాధించిన వారు వాళ్ళు ఖచ్చితంగా క్రైస్తవులని మనం చెప్పగలిగాం. జాగ్రత్తగా గమనిస్తే కేరళలో ఉన్న యూదులకి మొట్టమొదటిగా సువార్త ప్రకటించారు. ఈ రోజుకి కూడా ఆధారాలు ఉన్నాయి. కేరళలో యూదులు ఉన్నారు, మద్రాసులో యూదులు ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో యూదులు ఉన్నారు. మన దేశంలో ఎలా వచ్చారండి వీళ్ళు? ఎలా వచ్చారు? ఎప్పుడు వచ్చారు? అసలు యూదులు ఎవరిని ఆరాధిస్తారో మనకు తెలుసు కదా. సర్వశక్తుడైనటువంటి దేవుడిని, యెహోవా దేవుడిని ఆరాధిస్తారు. అంటే భారతదేశంలో క్రీస్తు సువార్త 52లో తోమా గారి ద్వారా వచ్చినప్పటికీ ఆ క్రీస్తుకు ముంగుర్తు సువార్త చాలా రోజుల క్రితమే ఉంది. చాలా రోజుల క్రితమే ఉంది. ఒక్కసారి దాన్ని అవలోకనం చేస్తే ఆశ్చర్యచకితులుగా ఉంటుంది. బబులోను, ఈ తోమా గారి చరిత్ర మనం కొంచెం బ్రేక్ చేస్తే, నెబుకద్నెజరు తర్వాత బబులోను నాశనమైన తర్వాత అనేకమైనటువంటి బలమైనటువంటి బబులోను దాడులకు గురైంది. ఆ దాడులకు గురైన తరువాత యెరూషలేము దేవాలయం కూడా చాలాసార్లు దాడులకు గురైంది. చివరి దాడి BC 70లో జరిగింది. ఆ తరువాత ఇంచుమించుగా బబులోను దాడుల క్రమంలో ఉండగా, కరెక్ట్ డేట్ కావాలంటే కింగ్ సాల్మన్, రాజైన సొలొమోను, దావీదు కుమారుడైన రాజైన సొలొమోను క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో పరిపాలన చేస్తున్న రోజుల్లో ఈ యూదులు భారతదేశానికి వచ్చారు. ఎందుచేత నొక్కి నొక్కి చెప్తున్నానంటే, క్రీస్తు సువార్త మొట్టమొదటిగా అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులను పెట్టారు, వాస్తవం. అయితే ఈ క్రైస్తవ్యానికి నాంది పునాది ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం. ఎందుకంటే మనం ధర్మశాస్త్రంలో ఆది కాండం నుంచి కూడా యేసు పుడతాడు అని ప్రతి కాండములోనూ ధర్మశాస్త్రంలో ప్రతి బుక్లోనూ కూడా రాయబడింది కదా. క్రిస్మస్ వచ్చేటప్పటికి పిల్లలు చక్కగా అంతా కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారు కదా. అంటే క్రైస్తవ్యం వస్తుంది, క్రీస్తు వస్తున్నాడు, మీ దేశం కూడా అనగా భారతదేశం కూడా వస్తుంది అనే సత్యము క్రీస్తు పూర్వము 587 సంవత్సరం. ఇది చారిత్ర కాదా? దీని కాదంటే లేదు. క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఏమిటి అసలు? మీరు ఎవరైనా చెప్పగలరా? క్రీస్తు పూర్వం 887వ సంవత్సరం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక స్థితి, ఆత్మీయ స్థితి లేదు. వీళ్ళ చెప్పేది అంతా కూడా కేవలము 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, పూర్వం జరిగినటువంటి సింధులోయ నాగరికత సంస్కృతి నుంచి వేద సంస్కృతి ఆరంభించబడింది. ఆర్యులు వచ్చారు, వాళ్ళే ఈ దేవుళ్ళని, ఈ దేవతల్ని, ఈ యొక్క శాస్త్రాల్ని రచించారు. ఎవరండి ఈ ఆర్యులు తెలుసా? మధ్య ప్రాచ్యంలో అంటే హంగరీ నుంచి వచ్చినటువంటి సాంస్కృతిక ఆ సమ్మేళనంలో చెదిరిపోయిన యూదుల్లో, గ్రీకుల్లో కొంత భాగమే ఆర్యులు. అప్పటికే వాళ్ళు తెలివైన వాళ్ళు. మనందరం కూడా ద్రవిడులు. భారతదేశం రెండు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. ఈ దక్షిణ భారతదేశం ఉన్నటువంటి మనము ద్రావిడులు అంటారు. జంబూద్వీపం పిలిచేవాడు దక్షిణ భారతదేశాన్ని. మధ్యలో వింధ్యా సాత్పురా పర్వతాలు ఉండడం చేత అంతలకు వెళ్ళలేకపోయాం. నల్లగా లావుగా ఉండేవాళ్ళు మనం, కొంచెం ఎండ ఎక్కువ కాబట్టి. ఉత్తర భారతదేశం అంతా కొంచెం హిమాలయాలకు దగ్గరగా ఉంది కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ స్కిన్ కలర్ వేరేగా ఉంటుంది. ఈ ఆర్యులు
అని చెప్పబడే మధ్యప్రాచ్యం యొక్క గ్రీకు అలాగే జ్యూస్ అక్కడికి వచ్చి సింధు లోయ పరివాహక ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ళకి సా పదం తిరగదు. సా అనే అక్షరం చూడండి, మన పిల్లలు కూడా చాలా మందికి లా తిరగదు, లా అంటారు. లా అరియాడ లా అలి అంటాడు. అలాగే వాళ్ళకి ఆ నది పేరు సింధు నది, ఆ అక్షరం తిరగదు. సప్త సింధు అనలేక హప్త హిందూ అనేవారు. సింధు నది పేరు మీదుగా హిందూ దేశం ఎందుకు వచ్చిందో తెలుసా? సింధు దేశం ఉంది, వాళ్ళు ఆ మాట తిరగదు కనుక సప్త సింధు అనలేక హప్త హిందూ అన్నారు. అక్కడి నుంచి మన దేశం హిందూ దేశం. అంతెందుకు, ఇంకా సేవకులు గుర్తు చేశారు. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, అహశ్వేరోషు హిందూ దేశం మొదలుకుంది కూష్ దేశం వరకు, అంటే ఇథియోపియా వరకు. అక్కడ ఏమైనా తేడా ఉందని మొదలుకుని ఇంగ్లీష్ వర్షన్ కూడా చేస్తే ఫ్రమ్ ఇండియా టు ఇథియోపియా ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్లో. ఫ్రమ్ ఇండియా టు 127 సంస్థానాలు, అంటే 127 దేశాలను పరిపాలించారు అహశ్వేరోషు యొక్క కాలం. అప్పటికి ఇండియా అహశ్వేరోషు పాలనలో ఉన్నప్పుడు ఇండియా యొక్క ఆధ్యాత్మిక స్థితి, ఇండియాలో ఉన్న దేవుళ్ళు దేవతల స్థితి, మాది సృష్టి పుట్టక ముందు నుంచి పుట్టారన్నటువంటి మత ఛాందసవాదం చారిత్రక ఆధారాలు లేవు. అందుకని వాటిని పుక్కిట పురాణాలు అన్నారు. కానీ బైబిల్ ఇది చారిత్రక ఆధారాలు, చరిత్ర ఆధారాలు 2 రకాలుగా సేకరిస్తారు. 1 వాంగ్మయం, 2 పురావస్తు. వాంగ్మయం అంటే రాతప్రతులు, పురావస్తు త్రవ్వకాలలో దొరికినటువంటి. ఇది కూడా ఎలా లెక్క కట్టారు అంటే 5000 సంవత్సరం క్రీస్తు పూర్వము 5000 ఇయర్స్ వరకే మాత్రం లెక్క కట్టారు. క్రీస్తు ముందు 5000 తర్వాత అంతా ఊహాగానాలే. ఈ రామాయణం, మహాభారతం, మిగిలినటువంటి ఏవైనా సరే ఊహాగానాలే, ఊహాగానాలు. దానికి ఆ యొక్క స్టాండర్డ్స్, ప్రమాణాలు అనేవి లేవు. బైబిల్ ఈ రోజు వరకు కూడా ఆ ప్రమాణానికి నిలబడ్డారు. అంటే క్రైస్తవ్యం యొక్క ముందు స్థితి రాజైన సొలొమోను ఉండగానే వాళ్ళు నావికులు వచ్చారు, ప్రజలు రాలేదు. సైలర్స్ వర్తకానికి తూర్పు దేశాలలో జ్ఞానం ఉంది. తూర్పు దేశాలలో అద్భుతమైనటువంటి స్పైసెస్ దొరుకుతాయి, వస్త్రాలు దొరుకుతాయి, ఈ మసాలా సరుకులు, దినుసులు, వస్త్రాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి వర్తక వ్యాపారాలు